దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకు ఈ రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకుంటున్నాం అనే విషయాన్ని మనం ప్రతి సంవత్సరం కూడాను రిపబ్లిక్ డే రోజు స్మరించుకుంటున్నాం. అలాగే పాఠశాలలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ సోషల్ స్టడీస్లో మనము ముఖ్యంగా అది చదువుతూ ఉన్నాము. దీని యొక్క ఆవశ్యకత ప్రాముఖ్యత కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాము. మనం లాస్ట్ నవంబర్ 26వ తేదీన కూడాను ఈ రాజ్యాంగం గురించి మనం ఒక కార్యక్రమాన్ని కూడా మన పాఠశాలలో ఏర్పాటు చేసుకొని దాని గురించి వివరించడం కూడా జరిగింది. అయితే ఈరోజు యొక్క ప్రాముఖ్యత అనేది ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అలాగే ప్రతి ఒక్క భారతీయుడు కూడాను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈరోజు యొక్క ప్రాముఖ్యత అనేది ఏంటంటే మన భారత రాజ్యాంగము సంపూర్ణంగా అధికారంలోకి వచ్చి అమలులోకి వచ్చినటువంటి శుభదినం ఈరోజు. సుమారుగా 200 సంవత్సరాల బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నటువంటి మన భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం సాధించుకుంది. ఈ సందర్భంగా మనం బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి జరిగింది. అయితే అంతవరకు కూడాను మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క చట్టాలు షరతులు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారంగా మన భారతదేశంలో అమలులో ఉండేవి. అయితే అంతవరకు సరిగ్గా ఉంది. కానీ ఎప్పుడైతే మన భారతదేశానికి మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నామో స్వతంత్రంగా మనం మన భారతదేశాన్ని పరిపాలించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే మనము మన భారతదేశాన్ని మన దేశంలో ఉండేటటువంటి ప్రజలు స్వతంత్రంగా నడుపుకొని కొన్ని నియమ నిబంధనలు ఆచరణలో పెట్టుకొని వాటిని తదనుగుణంగా మనం నడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతతో వారి యొక్క అధ్యక్షతన ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. రాజ్యాంగ రచన చేయడం జరిగి రాజ్యాంగాన్ని తయారు చేసి రాజ్యాంగంలో ఏంటంటే వచ్చాయంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడాను కొన్ని నిబంధనలు మరియు హక్కులు బాధ్యతలు కలిగి ఉండాలి. అవన్నీ కూడాను చక్కగా అమలు జరగాలంటే ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పి ఒక